చాలా రోజులైంది కదా మాట్లాడుకుని. మనం చూస్తున్నాం చాలా ఏవో 99 అంటున్నాడు, లేదంటే బాక్స్ అంటున్నాడు, లేదంటే ఇది అంటున్నాడు, అది అంటున్నాడు, అలా చాలా వీడియోలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. సరే మనకి ఎందుకులే అని చెప్పి మనం వదిలేయడం జరిగింది. చూస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ట్రేడింగ్ వ్యవస్థ ఆపేసి మళ్ళీ ఏదో ఫారెన్ ట్రేడింగ్ అని చెప్పి ఏదో చెప్తున్నాడు. ముందు ఈ ట్రేడింగ్కే దిక్కులేదు, తర్వాత మనం ఇంకో ట్రేడింగ్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు మన ట్రేడింగ్ని సగ్గదించుకుందాం, తర్వాత వేరే ఫారెన్ ట్రేడ్ల గురించి వాటి గురించి చూడొచ్చు. ఇక్కడ నీకు నిఫ్టీ గురించే సరిగ్గా తెలియదు, మళ్ళీ బిట్ కాయిన్ గురించి నువ్వు ట్రేడ్లు చేస్తున్నావు అంటున్నావు. అసలు ఆ యాప్ యూజ్ చేయడమే తెలియదు నీకు, ఆ సైట్ యూజ్ చేయడమే తెలియదు, ఎక్కడ ఏదో ఆప్షన్ ఉంటుందో కూడా తెలియదు. ఎవడో డిపాజిట్ చేయడం ఎలాగో చెప్పాడని చెప్పి ఆ డిపాజిట్ ఆప్షన్ కూడా నీకు తెలియదు ఎలా చేయాలో. విత్డ్రాల్ చేయడం కూడా రాదు నీకు, ఎవడో చెప్తేనే కానీ నువ్వు చేయలేవు. నువ్వు అలాంటివి నువ్వు బిట్ కాయిన్ ట్రేడింగ్ గురించి చెప్తున్నావంట. చార్ట్ అసలు నీకు నిఫ్టీ చార్ట్ అంటే ఏంటో తెలియదు, కానీ నువ్వు బిట్ కాయిన్ చార్ట్ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్కసారి బిట్ కాయిన్ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి చూపించు నాకు. నువ్వు గొప్ప ట్రేడర్ అని ఒప్పుకుంటాం. వీడి మాటలు కానీ నమ్మి మీరు కానీ అమౌంట్లు పెట్టారంటే వీడు చూపించే ఫేక్ ఏమంటారు వాటిని, ప్రాఫిట్స్ని, అవి ఫేక్ ప్రాఫిట్స్ అంటాను నేను. ఎందుకంటే రియల్గా ట్రేడ్ చేస్తే ఏ విధంగా ట్రేడ్ చేశాడు అనేది తెలిసి చెప్పాలి. ఆయనకి ఏ విధంగా ట్రేడ్ చేశాడు అనేదే తెలియదు. అలాంటిది మీకు ట్రేడింగ్ ఎలా నేర్పిస్తాడని మీరు అనుకుంటున్నారు? మీరు 99 ఇప్పుడు 99 అంటున్నాడు, రేపు పొద్దున 1000 అంటాడు. ఫారెన్ ట్రేడ్లు లాభాలు గట్టిగా వచ్చేస్తున్నాయి, మనకు డాలర్స్లో వచ్చేస్తున్నాయి, నేను $200 సంపాదించాను అంటే దగ్గర దగ్గర ఒక 20,000 సంపాదించేసాను, రేపు పొద్దున్న $500 సంపాదించానని చెప్పి ఫేక్ చూపించాడు. మీరు కనుక నమ్మి కానీ ఎంట్రీలు కానీ తీసుకున్నారంటే మీకు ఆప్షన్ అసలు అందులో నుంచి ఎగ్జిట్ అవ్వడం రాకపోతే మొత్తం మొత్తం మీ పెట్టుబడులు కాదు కానీ మొత్తం కిందకు వచ్చేస్తారు, అడుక్కు తినే పొజిషన్కి వచ్చేస్తారు. ఆడి మటుకు అక్కడే ఉంటాడు. ఆడ ఆ ఫేక్ ట్రేడ్లతోని ఆ ఫేక్ అమౌంట్లతోని ట్రేడింగ్లు చేసుకుంటూ ఉంటాడు. ఓ దాంట్లోనేమో ఒక అకౌంట్లోనేమో బై చేస్తాడు, ఇంకో అకౌంట్లో సెల్ చేస్తాడు. ఆడికి అలా సరిపోతాయి, మీరు మటుకు నాశనం అయిపోతారనమాట. ఇదైతే పక్క. నేను ఎందుకు చెప్తున్నానో విని ఎవడి మాటలు వినకండి. మీరు నేర్చుకుని ముందు స్టాక్స్లో ట్రేడ్ చేయండి, ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయండి, లేదంటే నిఫ్టీలో ట్రేడ్ చేయండి. ముందు నేర్చుకోండి. అకౌంట్లు ఓపెన్ చేసేసుకోవడం, ఆడెవడో ఓపెన్ చేశాడు కదా అని చెప్పి అకౌంట్లు ఓపెన్ చేసుకొని ట్రేడ్లు కనుక చేశారంటే కనుక దెబ్బ అయిపోతారు. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. నేనేదో అతని మీద పగబట్టో ఏదో కాదు, మీకు మంచి జరుగుతుందని నేను చెప్పాను. సో తర్వాత మీరు చేస్తారా చేయరా అనేది మీ ఇష్టం.